భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండటం కాదు, ఎన్డీఏ కూటమిని లీడ్ చేసేది భారతీయ జనతా పార్టీ. గతంలో 2014-19లో కూడా ఎన్డీఏని లీడ్ చేసేది భారతీయ జనతా పార్టీ. అప్పుడు లేనటువంటిది ఈ దఫా మాత్రం పవన్ కళ్యాణ్ కూడా ఉండటం, చివరిలో భారతీయ జనతా పార్టీ యాడ్ అవ్వడం, ప్రత్యేకించి ఆ రోజుల్లో లేనటువంటి హిందుత్వాన్న ఎజెండాకి సంబంధించి బీజేపీ స్ట్రాంగ్గా ఉంటూ ఉండటం, ఈ ఇంపాక్ట్ చంద్రబాబు సర్కార్ మీద కూడా బాగానే కనబడుతుంది. బాధ్యతాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ 84-85 రోజుల్లో చూసుకుంటే నాయీ బ్రాహ్మణులకి మినిమం శాలరీ 25,000. ఇది అద్భుతమైన నిర్ణయం. అటు బీసీ సామాజిక వర్గం, నాయీ బ్రాహ్మణులు, అలాగే ఆలయాల్లో ఆయా వర్గాలకి ఇచ్చే ప్రాధాన్యం చాలా మంచి ఆలోచన. అలాగే వేదం నేర్చుకున్న వాళ్ళకి 3,000, ఇది ఇంకో 10,000 రూపాయలు ఇచ్చినా తప్పేం లేదు. 3,000 అన్నది చాలా చిన్న మొత్తం, బట్ అసలంటూ ఇవ్వడం ప్రారంభించారు. వేదం నేర్చుకున్న అర్చకులకి 15,000 రూపాయలు అన్నటువంటి చాలా మంచి ఆలోచన. వాళ్ళకి 25,000 ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే నాయీ బ్రాహ్మణులకి 25,000 ఇస్తూ వేదం నేర్చుకున్నటువంటి అర్చకుడికి 15,000 అన్నటువంటిది కరెక్ట్ కాదు. కానీ ఇచ్చిన 15,000 అంటూ ముందు స్టార్ట్ చేశారు. అది 25,000 ఇస్తారా 50,000 ఇస్తారా అని భవిష్యత్తులో చూడాల్సి ఉంది. గౌరవభృతి జీతం ఏదో ఒకటి మొత్తం మీద చూస్తే వేదానికి, అట్లాగే అర్చకులకి, అలాగే కుల సామాజిక వర్గాలు అంటే మన వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకి, ఆలయాల అత్యంత కీలకమైనటువంటి వర్గాలకి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి ఆలోచన అన్నటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందిస్తున్నారు.